పెన్షనర్స్‌కి సంబంధించి పార్లమెంట్ ఉగాది కానుక అయితే ప్రకటించింది. ముఖ్యంగా ఈ ఉగాది కానుక వల్ల సంబరాల్లో పెన్షనర్స్ అయితే ఉన్నారు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో స్కిప్ చేయదండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది. అలాగే వీడియోని హైప్ చేయండి. తాజా సమాచారమే చూస్తున్నాం. ఉగాది కానుక ప్రకటించిన పార్లమెంట్ పెన్షనర్స్‌కి సంబంధించి ఈ యొక్క ఈ యొక్క కానుక వల్ల మనకి భారీగా లబ్ధి అయితే పొందుతున్నారు. ఇక్కడ చూస్తున్నాం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 95 కింద పెన్షనర్స్కి అందుతున్న నెలవారీ పెన్షన్ను పెంచాలి అని చెప్పి సంచలన ప్రకటన చేసింది. ముఖ్యంగా పార్లమెంట్ కమిటీ అధికారిక ప్రకటన అయితే చేసింది. ఇక్కడ చూస్తున్నాం ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ మనకి పెన్షనర్స్కి ఏమాత్రం సరిపోదని దీన్ని తక్షణమే గౌరవప్రదమైన స్థాయికి పెంచాలని చెప్పి తెలిపింది. ముఖ్యంగా పెన్షనర్స్ అయితే ఈ ప్రకటన వల్ల మనకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం ముఖ్యంగా పెన్షనర్స్కి బీమా, ప్రమాద రక్షణ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందేలా చూడాలని చెప్పి పార్లమెంట్ కమిటీ చెప్పడమే జరిగింది. సామాజిక భద్రత వల్ల ముఖ్యంగా మరింత మంది కార్మికులకు విస్తరించాలని మనకి ఈ నిర్ణయం ప్రకటించడమే జరిగింది. ముఖ్యంగా వేతన పరిమితిని కూడా త్వరగా సవరించాలని చెప్పి పార్లమెంట్ కమిటీ చెప్పింది ఫ్రెండ్స్. సో, ముఖ్యంగా పెన్షన్ స్కీమ్ 95 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న ₹1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని చెప్పి కమిటీ సూచించింది. వాస్తవికంగా గౌరవప్రదంగా ఉండాలని చెప్పి అభిప్రాయపడింది. ముఖ్యంగా మన పెన్షనర్స్ అయితే జంతర్ మంతర్ వద్ద మనకి భారీగా ధర్నా నిర్వహించడం జరిగింది. కనీస పెన్షన్పై ఇప్పుడు ఈ యొక్క పార్లమెంట్ కమిటీ ముఖ్యంగా స్పందించడం జరిగింది. ఇది ఒక శుభవార్త. ఎందుకంటే ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న పెన్షనర్స్కి అయితే ఈ యొక్క సమస్య అయితే పరిష్కారం అయితే అయ్యింది. ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ డే.